టీడీపీ, బీజేపీ మధ్య ఇటీవల కాలంలో ఫెవికాల్ బంధం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం గురించి, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం గురించి మాట్లాడకుండా ఉండటం వల్ల ఏ మీటింగ్ అయినా కానివ్వండి, అది అవకాశం వచ్చినప్పుడల్లా మోదీ గారి నాయకత్వ ప్రతిభను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నారు, ఎస్పెషల్లీ కేంద్ర మంత్రులు. సో ఆ రకంగా ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య హనీమూన్ నడుస్తోంది. ఓకే, ఒక రకంగా దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత లాభమే. కేంద్రంతో సయోధ్యతో ఉంటే, సఖ్యతగా ఉంటే అదనంగా నిధులు వస్తాయి, అనవసరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు, పొలిటికల్ ఎనర్జీ ఏమీ వేస్ట్ కాదు. ఇంతవరకు ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే చంద్రబాబు నాయుడు గారు అవసరమైన దానికంటే ఎక్కువ పూసుకుంటున్నారా? వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇబ్బంది అనిపించే విధంగా ఆయన అవసరం ఉన్న చోట, లేని చోట తెచ్చిపెట్టుకొని మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వ ప్రతిభని చంద్రబాబు నాయుడు గారు పొగుడుతున్నారు. ఈ మధ్య చూడండి వాజ్పేయి గారి స్మారక కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని తమ పార్టీ కార్యక్రమం కంటే మిన్నగా టేకప్ చేసి చేస్తున్నారు. అమరావతిలో ఆల్రెడీ ఆయన విగ్రహాన్ని పెట్టారు, 17 అడుగుల విగ్రహం అట. భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడుతున్నారు. సరే, వాజ్పేయి పట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అభిమానం ఉంది, ఫాలోయింగ్ ఉంది. ఆ రకంగా ఒక పెద్ద నాయకుడికి గౌరవం ఇచ్చినట్టు అనుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాకు తెలిసి ఆయన ఇన్ని దశాబ్దాల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ తోటి, సర్ సంఘ్ చాలక్ అంటారు కదా, ఆయనతోటి కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకైతే తెలియదు. లేటెస్ట్ న్యూస్ ఏమిటండి, నేటి నుంచి తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం హాజరు కానున్న చంద్రబాబు, మోహన్ భాగవత్. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో జరుగుతోందట ఈ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నారట. భారతీయ విజ్ఞాన సమ్మేళనం BVS 2025 ఇవాళ నుంచి 29 వరకు తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా జరగబోతోంది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారితో కలిసి పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంటే బీజేపీతోనే కాకుండా ఆర్ఎస్ఎస్తో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా దగ్గర సంబంధాలని పెంచుకుంటోంది. ఆర్ఎస్ఎస్ తోటి క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడితే సహజంగా బీజేపీతో ఉన్న సంబంధాలు కూడా ఇంకా మెరుగుపడతాయి. అయితే తెలుగుదేశం పార్టీ లేక చంద్రబాబు నాయుడు గారు ఇంత అతిగా బీజేపీ తోటి, ఆర్ఎస్ఎస్ తోటి రాసుకొని పూసుకొని తిరిగితే భవిష్యత్తులో పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద చాలామందికి ఆందోళన ఉంది. ఈవెన్ విదిన్ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడంటే అధికారంలో ఉన్నారు బీజేపీ వారు, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. అందువల్ల అంతా బాగానే ఉంటుంది, అంతా పచ్చగా కనిపిస్తుంది. రేపు ఎప్పుడైనా పరిస్థితులు మారితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది ఒకటి. రెండోది, ఐడియాలజికల్గా కూడా టీడీపీ ఒరిజినల్ స్వరూపానికి ఇది భిన్నం. ఎన్టీ రామారావు కాలంలో కూడా బీజేపీ తోటి టీడీపీ సంబంధాలు నెరపింది. అయితే అప్పట్లో ఎన్టీఆర్ గారు అవసరమైనప్పుడల్లా బీజేపీ విధానాలతో విభేదించేవారు. ఫర్ ఎగ్జాంపుల్, అయోధ్య రామ మందిరం గురించి ఈ రథయాత్ర చేయడాన్ని ఎన్టీఆర్ గారు వ్యతిరేకించారు. వ్యతిరేకించడం కాదు, అద్వానీ గారి దగ్గరికి వెళ్ళి మరీ మీరు చెయ్యొద్దు, దీనివల్ల దేశంలో అనవసరంగా మతపరమైన అలజడులు పెరుగుతాయి అని చెప్పి ఆయన్ని డిస్కరేజ్ చేశారు. అయినా కూడా చేశారనుకోండి అద్వానీ, అది వేరే విషయం. ఆ తర్వాత కోపం వచ్చి ఎన్టీఆర్ బీజేపీకి దూరంగా ఉన్నారు. 1994 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాల, అందువలనే. సో ఆ రకమైన ఇండిపెండెన్స్ని తెలుగుదేశం పార్టీ అనుసరించింది అప్పట్లో సిద్ధాంతాల ప్రాతిపదికగా. అయితే ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు, మళ్ళీ బీజేపీకి దూరంగా వెళ్ళారు. సమస్య ఏమిటంటే
బీజేపీతో దూరంగా వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018 ప్రాంతంలో నరేంద్ర మోదీ గారిని వ్యక్తిగతంగా దూషించారు. అది అవసరం లేదు, అది ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళడమే. అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు, ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువగా చేతులు కలుపుతున్నారు. ఇది లాంగ్ టర్మ్లో బహుశా ఆ పార్టీకి అంత మంచిది కాదు. బీజేపీతో సత్సంబంధాలు నేర్పడం మంచిదే, కానీ మోర్ లాయల్ దాన్ ద కింగ్ అన్నట్టుగా బీజేపీ వాళ్ళకంటే బీజేపీ నాయకత్వాన్ని ఎక్కువ పొగడాల్సిన అవసరము, వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తినట్టుగా ప్రవర్తించటము డిజైరబుల్ కాదేమో అనేది చాలామంది అభిప్రాయం.